సిఓకే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. భారత్ 1962లో కోల్పోయిన ఈ ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకోగలదో లేదో తెలుసుకోవాలనుకుంటే ముందుగా 3 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి. నంబర్ 1, చైనా అసలు ఈ సిఓకే ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకుంది. నంబర్ 2, భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగితే ఈ ప్రదేశం చైనాకు ఎందుకు అనుకూలంగా మారనుంది. నంబర్ 3, భారత్ ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి. ఇలాంటి 3 ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మన దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి 7 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇందులో కేవలం చైనాతోనే 4000 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడే ఈ ఇంటర్నేషనల్ బౌండరీస్ ని నిర్ణయించాలనుకున్నారు. అలా వారు వీటిని నిర్ణయించేటప్పుడు సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు లేదా నదులను సరిహద్దులుగా నిర్ణయించేవారు. అలా ఇండియా చైనా బార్డర్ ని నిర్ణయించేటప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ జమ్మూ కాశ్మీర్లోని కారాకోరం మౌంటైన్స్ ని ఆధారంగా చేసుకుని మెక్డొనాల్డ్ అనే ఒక లైన్ ని గీశారు. కానీ మరో బ్రిటిష్ ఆఫీసర్ ఒకప్పుడు ఆక్సాయ్ చిన్ ని పరిపాలించిన ఇండియాకి చెందిన సిక్కు రాజైన గులాబ్ సింగ్ యొక్క రాజ్యాన్ని ఆధారంగా చేసుకుని జాన్సన్ లైన్ ని గీశారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోని తాగ్లా రిడ్జ్ ని బౌండరీగా గుర్తిస్తూ మెక్మోహన్ లైన్ ని గీశారు. అలా బ్రిటిషర్స్ ఈ సరిహద్దుల్ని చూయిస్తూ 1914లో చైనా మరియు టిబెట్ అధికారులతో సిమ్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చైనీయులు మెక్డొనాల్డ్ లైన్ ని మాత్రమే అంగీకరించారు. కానీ ఆక్సాయ్ చిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్లు తమ దేశంలో అంతర్భాగమేనని పేర్కొంటూ సమావేశం మధ్యలో నుండే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఈ బౌండరీస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1947లో ఇండియా బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొంది నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు చైనా కూడా అదే బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ అధ్యక్షుడు మావో జెడాంగ్. ఇతను నెహ్రూ లాగా ప్రజల చేత ఎన్నుకోబడలేదు. ఈ పార్టీ సభ్యులే ఒక గ్రూప్ గా ఏర్పడి చైనాని రూల్ చేస్తున్నారు. అదే సమయంలో అమెరికా మరియు రష్యా శక్తివంతమైన దేశాలుగా ఏర్పడడంతో ప్రపంచంలోని ప్రతి దేశం ఈ రెండింటిలో ఏదో ఒక దేశం సరసన చేరడం మొదలుపెట్టాయి. వ్యాపారం నుండి అంతరిక్షం వరకు ఈ 2 దేశాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పేవి. కానీ నెహ్రూ గారు మాత్రం ఈ 2 దేశాలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ విధానాన్ని అవలంబించారు. దీనికి గల ముఖ్య కారణం ఇండియా అన్ని రంగాలలోనూ వెనుకబడి ఉండడం. అందువల్ల నెహ్రూ గారు కొత్తగా ఏర్పడిన చైనాతో సత్సంబంధాలను నెలకొల్పాలనుకున్నారు. అలా నెహ్రూ గారు 1954లో చైనాను సందర్శించినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించడంతో పాటు చైనా అధ్యక్షుడైన మావో జెడాంగ్ సుమారుగా 4 గంటల పాటు నెహ్రూతో సంభాషించారు. ఈ చర్చల ఫలితంగానే 2 దేశాల మధ్య పంచశీల ఒప్పందం ఏర్పడింది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశాన్ని మరో దేశం గౌరవిస్తూ వారి అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకూడదు. అలాగే ఇరు దేశాల భూభాగాలను గౌరవిస్తూ ఎలాంటి దురాక్రమణకు పాల్పడకూడదు. మరియు ఏ సమస్య వచ్చినా శాంతియుతంగా పరిష్కరించుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. ఈ పంచశీల ఒప్పందాన్ని భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక అమూల్యమైన కానుకగా అందరూ భావించారు. ఈ ఒప్పందం తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన నెహ్రూ గారు చైనాతో గల బౌండరీస్ ని గుర్తిస్తూ మ్యాప్స్ ని సిద్ధం చేయాలని ఆదేశించారు. దాంతో భారత అధికారులు జాన్సన్ లైన్ మరియు మెక్మోహన్ లైన్ ని గుర్తిస్తూ మ్యాప్స్ ని సిద్ధం చేశారు. అదే సమయంలో చైనా కూడా ఆక్సాయ్ చిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్లను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంటూ మ్యాప్స్ ని సిద్ధం చేసింది. దాంతో నెహ్రూ గారు ఇదేంటని మావోని ప్రశ్నించారు. దానికి మావో ఎక్కడో పొరపాటు జరిగింది, మా తప్పును సరిచేసుకుంటాం, అంతేగాని మాకు ఇండియాతో ఎలాంటి సరిహద్దు సమస్యలు లేవు అని సమాధానమిచ్చారు. అతని మాటలు గుడ్డిగా నమ్మిన నెహ్రూ గారు ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో గాని అరుణాచల్ ప్రదేశ్ లో గాని ఎలాంటి మిలిటరీ క్యాంపులను ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా భావించిన చైనా 1950లో టిబెట్ మరియు జిన్జియాంగ్ లను కలుపుతూ ఆక్సాయ్ చిన్ మీదుగా హైవేని కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టింది. విచిత్రం ఏమిటంటే 10,000 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే పూర్తయ్యేంత వరకు నెహ్రూకు ఎలాంటి సమాచారం అందలేదు. నిర్మాణమంతా పూర్తయ్యాక ఈ విషయం తెలుసుకున్న నెహ్రూ ఇదేంటని మావోని ప్రశ్నించారు. అప్పుడు మావో, మేము మా భూభాగంలోనే హైవేని నిర్మించాం, ఇందులో మీ అభ్యంతరమేంటని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. నెహ్రూకు ఆ సమాధానం నచ్చలేదు. చైనాపై ఎలాగైనా
ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఇదే సమయంలో 1959లో చైనా ఆక్రమించిన టిబెట్ లో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న ముఖ్య నాయకుడు దలైలామా. అందుకే చైనా ప్రభుత్వం దలైలామాను నిర్బంధించాలనుకుంది. కానీ అతను తన కుటుంబ సభ్యులు మరియు కొంతమంది అధికారులతో కలిసి మారువేషంలో రహస్యంగా ఇండియాలోకి ప్రవేశించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ పట్టణానికి చేరుకున్న ఆయనకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇది చైనాకు నచ్చలేదు. దలైలామాతో పాటు భారత్లో తలదాచుకున్న టిబెట్ నిరసనకారులందరినీ తమకు అప్పగించాల్సిందిగా డిమాండ్ చేసింది. దానికి నెహ్రూ ప్రభుత్వం మీరు ఆక్సైచిన్ ని ఖాళీ చేస్తేనే వారిని అప్పగిస్తామని కండిషన్ పెట్టింది. కానీ చైనా ఆ కండిషన్ కి ఒప్పుకోలేదు. నిజానికి టిబెట్ 1950 వరకు స్వతంత్ర దేశంగా ఉండేది. కానీ ఈ ప్రాంతం బ్రహ్మపుత్ర, మెకాంగ్, యాంగ్జీ, సింధు వంటి 10 ప్రధానమైన జీవనదులకు జన్మస్థలంగా ఉంది. ప్రస్తుతం చైనాకు వెళ్లే నీటిలో 80% నీరు ఈ ప్రాంతం గుండానే సరఫరా అవుతుంది. ఒకవేళ టిబెట్ లో ఏదైనా బలమైన ప్రభుత్వం ఏర్పడి ఈ నీటి సరఫరాను ఆపివేస్తే చైనా మొత్తం ఎడారి అవుతుంది. దానికి తోడు ఈ ప్రాంతంలో బంగారం, వెండి, లిథియం మరియు రాగి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల నాటి చైనా అధ్యక్షుడైన మావో 1950లోనే టిబెట్ ని ఆక్రమించారు. అప్పుడు భారత ప్రభుత్వం ఈ ఆక్రమణను పెద్దగా వ్యతిరేకించలేకపోయింది. కానీ దలైలామాకు ఆశ్రయం కల్పించి చైనాపై పగ తీర్చుకోవాలనుకుంది. అయితే చైనా మొదట్లో వారిని అప్పగించాలని ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ క్రమంగా ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసింది. దాంతో నెహ్రూ గారు చైనాను నిలువరించేందుకు మరో ఎత్తుగడ వేశారు. అదే ఫార్వర్డ్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం చైనా ఏవైతే భారత భూభాగాలను ఆక్రమించిందో వాటన్నింటినీ తిరిగి సొంతం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆక్సైచిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోకి మిలిటరీని పంపి చిన్న మొత్తంలో కాల్పుల ద్వారా చైనా సైనికులను బెదిరించేవారు. దాంతో చైనా సైనికులు కూడా ఎలాంటి ప్రతిఘటన చూపకుండానే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోయేవారు. కానీ చైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బర్మా ప్రధానమంత్రి అనేకసార్లు నెహ్రూని హెచ్చరించారు. కానీ నెహ్రూ వారి మాటలేవీ పట్టించుకోలేదు. నాటి రక్షణ మంత్రి అయిన వికే కృష్ణమేనన్ సైతం అరుణాచల్ ప్రదేశ్లోని మెక్మోహన్ లైన్ ని దాటి మరీ చైనా భూభాగాన్ని కూడా ఆక్రమించుకోమని ఆదేశాలు జారీ చేశారు. ఇలా తన భూభాగాన్ని ఆక్రమించుకుంటే చైనా ఆక్సైచిన్ ని ఖాళీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చైనా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. తన జోలికి వస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో నెహ్రూకి రుచి చూపించాలనుకుంది. 1962 సెప్టెంబర్ 30వ తేదీన బీజింగ్ లో చైనా అధ్యక్షుడైన మావో సైనిక అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చైనా ప్రభుత్వం 2 కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిలో మొదటిది, భారత్ దలైలామాకు ఆశ్రయం కల్పించి టిబెట్ ని తన సొంతం చేసుకోవాలని కోరుకుంటుంది. అదే జరిగితే చైనాకు నీటి సరఫరా ఆగిపోయి చైనా మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. మరియు విలువైన ఖనిజ సంపద భారత్ సొంతమయ్యే అవకాశం ఉంది. నిజానికి భారత్కు అలాంటి ఉద్దేశం లేకపోయినా సరే చైనా ఈ విషయంలో మనల్ని తప్పుగా అర్థం చేసుకుంది. నంబర్ 2, ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్లోని మెక్మోహన్ లైన్ ని దాటి మరీ చైనాలోకి ప్రవేశించింది. ఇప్పటికైనా భారత దూకుడును ఆపకపోతే మనం మరిన్ని ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే భారత్తో యుద్ధం అనివార్యం అవ్వబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయండి అని మావో సైనిక అధికారులను ఆదేశించారు. అలా చైనా యుద్ధానికి కావలసిన గ్రెనేడ్స్, మోటార్స్ మరియు తుపాకులను అన్నింటినీ సిద్ధం చేసుకుని ఆక్సైచిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్లకు తరలించింది. కానీ ఇండియాకు మాత్రం ఈ విషయం తెలియదు. ఆర్ స్వామినాథన్ గారు రాసిన ఒక లేఖ ప్రకారం నాటి భారత ప్రభుత్వం సైనిక అధికారులతో ఢిల్లీలో సమావేశమై ఈ విధంగా చర్చలు జరిపింది. మనం కేవలం చిన్న చిన్న కాల్పులు జరిపితేనే చైనా సైనికులు భయపడి పారిపోతున్నారు. మన దాడిని తట్టుకోలేక వారే ఏదో ఒక రోజు చర్చలకు వస్తారు. అంతేగాని భారత్తో యుద్ధం చేసేంత సామర్థ్యం చైనాకు ఎప్పటికీ లేదు అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. మరోవైపు చైనా రక్షణ మంత్రి అక్టోబర్ 10వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లో తమ మొదటి దాడిని నిర్వహించబోతున్నట్టు మావో జెడాంగ్ కు సందేశం పంపించారు. అనుకున్నట్టుగానే అక్టోబర్ 10వ తేదీన ఉదయం 8 గంటలకు 600 మంది చైనా సైనికులు తాగ్లా రిడ్జ్ వద్ద గల ఇండియన్ ఆర్మీ పోస్ట్ పై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ రోజు ఈ పోస్ట్ లో కేవలం 56 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అయినా సరే వారు చైనా దాడిని తిప్పికొట్టారు.
కానీ 2 గంటల తర్వాత చైనా మళ్లీ మోటార్లతో దాడులు ప్రారంభించింది. దాంతో సరైన సిబ్బంది మరియు ఆయుధాలు లేకపోవడంతో ఆ 56 మంది సైనికులు అక్కడికక్కడే కుప్పకూలి వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత భారత్ చైనా యుద్ధం అధికారికంగా ప్రారంభమైంది. ఆ తర్వాత అక్టోబర్ 18న అర్ధరాత్రి సమయంలో 2000 మంది చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ పట్టణంలోకి చొచ్చుకు వచ్చి మరీ దాడి చేశారు. అత్యాధునిక ఆయుధాలతో జరిపిన ఈ నరమేధానికి 493 మంది సైనికులు తీవ్ర ప్రతిఘటన చూపినప్పటికీ అక్కడికక్కడే వీరమరణం పొందారు. నిజానికి చైనా తన మొదటి దాడిని నిర్వహించినప్పుడే ఈ బ్రిగేడియర్ కు నాయకత్వం వహిస్తున్న జాన్ దాల్వి గారు భారత సైనికులకు ఈ ప్రాంతంలో పోరాడటానికి ఎలాంటి ట్రైనింగ్ లేదు. అలాంటప్పుడు వారిని యుద్ధానికి పంపడం అనేది వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని భారత ప్రభుత్వానికి నివేదించారు. కానీ ప్రభుత్వం అతని మాటలు పట్టించుకోలేదు. సుశిక్షితులైన చైనా సైన్యం అతి సునాయాసంగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని ఆక్రమించుకుని జాన్ దాల్వీతో పాటు మరికొంతమంది సైనికులను నిర్బంధించింది. ఆ తర్వాత ఆక్సాయ్ చిన్ పై దృష్టి సారించి అక్టోబర్ 19న కేవలం 30 మంది మాత్రమే ఉన్న చాందినీ పోస్టుపై 500 మంది చైనా సైనికులు దాడి చేశారు. ఈ దాడిలో 29 మంది సైనికులు వీరమరణం పొందగా కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత దౌలత్ బేగ్, చిప్చాప్ వ్యాలీ, గ్యాల్వన్ వ్యాలీ, ట్యాంగ్యాంగ్ సరస్సు ఇలా ఆక్సాయ్ చిన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇలా ఈ యుద్ధంలో చైనా పూర్తిగా పైచేయి సాధించింది అని చెప్పవచ్చు. ఇలా యుద్ధం కొనసాగుతుండగానే చైనా ప్రధాని అయిన చౌ ఎన్లాయ్ నెహ్రూ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే, మేము ఆక్రమించుకున్న అరుణాచల్ ప్రదేశ్ ని తిరిగి మీకే ఇచ్చేస్తాము. కానీ ఆక్సాయ్ చిన్ మాత్రం మా ఆధీనంలోనే ఉంటుంది. మా ప్రతిపాదన మీరు అంగీకరిస్తే చెప్పండి. యుద్ధాన్ని ఇంతటితో ఆపివేద్దాం, లేదంటే మళ్లీ కంటిన్యూ చేద్దాం అని పేర్కొన్నారు. కానీ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆక్సాయ్ చిన్ ను మళ్లీ మన ఆధీనంలోకి తీసుకురావడానికి 2000 మంది భారత సైనికులను పంపించడంతో నేటి జమ్మూ కాశ్మీర్లోని వాలాంగ్స్ భూభాగంలో వీరోచితమైన పోరాటం జరిగింది. కానీ ఈ పోరాటంలో భారత సైనికులు శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడి టెంపరేచర్ -డిగ్రీస్లలో ఉంటుంది. అలాంటి వాతావరణంలో సరైన శిక్షణ లేని కారణంగా 643 మంది భారత సైనికులు అక్కడికక్కడే వీరమరణం పొందారు. ఇలా ఈ యుద్ధంలో మొత్తం 3000 మంది భారత సైనికులు, 700 మంది చైనా సైనికులు చనిపోయారు. అలాగే 3400 మంది భారత సైనికులను చైనా నిర్బంధించి తరువాత విడుదల చేసింది. చివరగా నెహ్రూ ఓటమిని అంగీకరించి చైనా ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు. అలా అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగంగా మారి ఆక్సాయ్ చిన్ మాత్రం ఇప్పటికీ చైనా నియంత్రణలోనే ఉండిపోయింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత రక్షణ మంత్రి అయిన వికే కృష్ణ మీనన్ తన పదవికి రాజీనామా చేయగా నెహ్రూ అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. ఇలా ఆక్సాయ్ చిన్ చైనా నియంత్రణలోనే ఉండటం వల్ల భవిష్యత్తులో భారత్ మరియు చైనాల మధ్య ఏదైనా యుద్ధం ఏర్పడితే చైనా కేవలం 2 గంటల్లోనే ఇక్కడ తన మిలిటరీని మోహరించగలదు. నా ఒపీనియన్ ప్రకారం నెహ్రూ గారి నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో మళ్లీ యుద్ధం జరిగితే భారత్ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటుందని భావిస్తున్నాను. మరి మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.